వెల్కమ్ టు వైఫై మీడియా। ఈ రోజు మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉండడం ఇక రావడానికి ముఖ్య కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇక రెండు కొత్త హాస్టల్ ఓపెన్ చేయడానికి ఉస్మానియా యూనివర్సిటీ రావడం జరిగింది। యూనివర్సిటీ విద్యార్థి బండారి సురేష్ ఉన్నారు। ఆయన్ని అడిగి తెలుసుకున్నాం రేవంత్ రెడ్డి రావడం వల్ల మరి మీకు ఏమైనా ఉపయోగం ఉందా, ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి ఏందనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం, ఆయన మాటలో విందాం। చెప్పండి బ్రదర్। ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీవీ న్యూస్ కి ధన్యవాదాలు మీడియాకి। రేవంత్ రెడ్డి వచ్చినంత మాత్రం ఒరిగేది ఏం లేదు విద్యార్థులకి, ఎందుకంటే రాజకీయ పార్టీలు ఇప్పుడు మారుతున్నాయి। రాజకీయ నాయకులు యూనివర్సిటీకి వచ్చినంత మాత్రం ఏదో అంగ ఆర్భాటాలతో వస్తున్నారు, ఏదో హామీలు ఇట్లా ఇస్తున్నారు, కానీ ఆ హామీలని అమలు చేయట్లో వైఫల్యం చెందుతున్నారు। రావడానికి అసలు ఇంత పోలీస్ బందోబస్తు ఎందుకు, ఇంత బారికేట్లు ఎందుకు, ఇంత భయం ఎందుకు మరి మీ విద్యార్థులు రావడానికి? అయితే ఎందుకు భయం ఉందంటే చూసినావు కదా, ప్రభుత్వం ఇప్పుడు చూసిరు, మీరు గమనించారు, ఇప్పుడు మీడియాలో అందరూ ఇక్కడ చాలా మంది ఉన్నారు। అయితే ఎంత బారికేట్ పెట్టారు ఎందుకు? విద్యార్థుల నుంచి వ్యతిరేకత ఉన్నది 100%। ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా విద్యార్థులకు సరైన న్యాయం చేయట్లేదు, హామీలు ఇస్తున్నారు, ఎన్నికలప్పుడు వాళ్ళకు హామీలు ఇస్తున్నారు, కానీ అమలు చేయడంలో 100% వైఫల్యం చెందుతున్నారు। ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చేటప్పుడు మేము బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం అలా అన్యాయం చేస్తుంది, పేపర్లో లీక్ చేస్తుంది అని మేము ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం మేము కూడా ఒకటి అందులో, ఎందుకంటే మేము అరెస్ట్ అయినాం, జైలుకు పోయినాం, ఇవన్నీ ఎన్నో అయినాయి మాకు। ఎందుకంటే ఈ ప్రభుత్వం అన్నా చేస్తుంది ఏమన్న ఉద్దేశంతో వస్తే ఈ ప్రభుత్వం కూడా ఏమన్నా అంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చిన ఉన్నట, ఆ క్లారిటీ లేదు। ఒక జాబ్ క్యాలెండర్ 60,000 ఉద్యోగాలు అనే వాస్తవానికి 60,000 ఉద్యోగాలు వాళ్ళు ఏ రోజు నోటిఫికేషన్ కాదు కదా। అవును, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో కొత్తగా మాత్రం అందించారు। ఇప్పుడు నీకు తెలుసు నాకు తెలుసు, ఇప్పుడు నువ్వు సోషల్ లో తిరుగుతున్నావు, ఇప్పుడు సామాజికంగా అంత నాలెడ్జ్ ఉంది, నువ్వు టేబుల్ చదువుతున్నావు, ఏంటి వాట్ ఈస్ వాట్ అనే ఇది రాంగా రైట్ అని తెలుసు। ఇప్పుడు సమాజం ఇప్పుడు బయట ఊర్లలో చాలా మందికి నార్మల్ వ్యక్తులకి తెలియదు అసలు, ఇప్పుడు రోజు చెప్పుకుంటుంటే రాంగ్ అయినా కూడా రైట్ అనుకుంటారు అనమాట ప్రజలు। ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కార్మికులు వీళ్ళందరికీ నిజమే 60,000 ఇచ్చిందని అనుకుంటది, నార్మల్ వ్యక్తులకు తెలియదు కదా అన్న। ఇప్పుడు రోజు అదే చెప్తున్నాడు, ఇప్పుడు ఈయన కూడా కొన్ని రోజులు మేము 60,000 ఉద్యోగాలు ఇచ్చిన 60,000 వీళ్ళు ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు। 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఆ 2 లక్షల ఉద్యోగాల గురించి లేదు। 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీ లేదు। యువ వికాసము 5 లక్షలు ఇస్తాను అన్నారు, అది లేదు। అంటే ఇప్పుడు ఓట్లు అప్పుడు రాజకీయాలు చేయడం తప్ప కానీ పేద బడుగు బలహీన పేద వర్గాలకు న్యాయం చేయడం అనేది ప్రభుత్వానికి లేదు, చిత్తశుద్ధి లేదనమాట। ఈ చిత్తశుద్ధి లేదు। ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చారు కదా, మీకు ఏమైనా న్యాయం జరుగుతుంది? ఇక ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఏమైనా ఫీజు భాగాలు చెల్లిస్తామని చెప్పి, ఉద్యోగ నోటిఫికేషన్ ఏమైనా ప్రకటిస్తామని చెప్పి మీకు ఏమైనా ఆశ ఉందా? ఆశ మాత్రం అయితే నిల్లన జీరో, ఎందుకంటే అంత క్లియర్ గా కనిపిస్తుంది। ఆశ ఉంటే మాకు 1 year లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానే అన్నారు, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు, యువ వికాసం 5 లక్షలు ఇస్తున్నారు। అలాంటి దానిపైన ఆశ లేదు, ఎందుకంటే రాజకీయ నాయకులు ఏదైనా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలే గానీ దొంగ నాయకులు అనమాట, రాజకీయాలకు వాడుకోవడమే జరుగుతుంది। మేము ఈ రోజు విద్యార్థులను ఎంత కొట్లాడుతూ ఈ రోజు భోగాలు అనుభవిస్తున్నారు రాజకీయ నాయకులు, కానీ మళ్ళీ తర్వాత మా బతుకులు మళ్ళీ సేమ్ అదే విధంగా ఉంటున్నాయి। మేము ఇప్పుడు ఒక కొత్త జనరేషన్ నుంచి మేము మొదటి జనరేషన్ కి చదువుకి దగ్గర వచ్చినాం అనమాట। మా ఫాదర్ కానీ మా పేరెంట్స్ కూడా ఎవరు చదువుకోలేదు, మేము వచ్చినాము, మా జీవితాలు మారుతాయి అనుకుంటే ఈ రోజు ఇక్కడ పీజీలు చేసుకుంటూ కూడా మా జీవితాలు 5 రూపాయల భోజనం, ఒక ఛాయ్, ఒక అరటిపండు తిని బతుకుతున్నారు అంటే ఎంత దౌర్భాగ్యం ఉంది। ఇక్కడ యూనివర్సిటీ పేరుకి మాత్రమే ఉంది, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా మీరు క్లాసెస్కి వెళ్ళి చూడండి, భోజనం చేసి చూడండి, హాస్టల్ నెక్స్ట్ బాగా ఇక్కడ ఇది చెప్పుకోవడానికి గవర్నమెంట్ యూనివర్సిటీ, కానీ ఫీజులో ఒక్కొక్కరు 40,000 వసూలు చేస్తున్నారు, మెస్ బిల్లు 10,000 వసూలు చేస్తున్నారు। అంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి కూలినాలు చేసుకునేటోళ్ళు ఒక 300 కష్టం రెక్కలు ముక్కలు చేసుకుని చెమట చుక్కలతో సంపాదించుకున్న అమౌంట్ ఇక్కడ వచ్చి పెట్టి మాకు ఉద్యోగాలు రాకపోతే ఎంత దౌర్భాగ్యం స్థితి ఉంటది చెప్పండి, ఒకసారి మీరు ఆలోచించండి। కాబట్టి ఈ రోజు ప్రస్తుతానికి రిచ్ పీపుల్ ఇంకా చాలా రిచ్ అవుతున్నారు, పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, ఎందుకంటే కష్టం చేసుకొని కూడా ఇక్కడ పంపిస్తుంటే మాకు ఉద్యోగాలు లేక మేము 15,000కు ఇక్కడ ఉద్యోగాలు లేక అసలు కనీసము గవర్నమెంట్ ఉద్యోగం లేదు, ప్రైవేట్ ఉద్యోగం చేయాలంటే 15,000 వస్తున్నాయి। మెట్రోపాలిటన్ సిటీలలో బతకాలంటే 15,000 ఏంటికి చాలా, మాకన్నా ఊర్లో కష్టం చేసుకునేటోళ్ళని అంత హ్యాపీగా బతుకుతున్నారు, కానీ చదువుకున్నాము బయటలో అక్కడ కష్టం చేయలేము, ఇంత చదువుకున్నారు పీజీలు చేసినారు అని అంటున్నారు। అంటే మేము ఎట్లాంటి సందిగ్ధంలో బతుకుతున్నారు అనమాట విద్యార్థులు। అంటే ఇక్కడ రాజకీయ నిరుద్యోగి రేవంత్ రెడ్డికి ఏమో ఒక ముఖ్యమంత్రి దక్కింది, ఆయన ఉద్యోగం అయ్యాడు, ఆయన ఉద్యోగం ఇవ్వడానికి నిరుద్యోగులు ఇల్లు తిరిగి గడప తిరిగి వాళ్ళు ఓట్లు వేస్తే మాత్రం వాళ్ళ బతుకులు మాత్రం ఇంకా రోడ్డు మీద ఉన్నాయి, మా బతుకులు మారాలని చెప్పి ఇక్కడ నిరుద్యోగులు చెప్తా ఉన్నారు। మరి ఇంకా చెప్పండి బ్రదర్, మరి అంటే మీకు ఎన్ని సంవత్సరాలుగా మీరు కోచింగ్ తీసుకుంటా ఉన్నారు?
మేము టిఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి ప్రిపేర్ అవుతున్నాము. ప్రభుత్వం పేపర్లు లీక్ చేసింది, అమ్ముకుంది, వాళ్ళ పార్టీకి అనుసంధానం ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉన్నాయి. మేము ఆ ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకించినాము, కొట్లాడినాము. ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని మనకు ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1 వాల్యుయేషన్ కరెక్ట్ జరగలే అని చెప్పి అది కూడా పెండింగ్ లో పెట్టారు. దానిపైన కూడా మాకు నమ్మకం లేదు. ఎందుకంటే 100% అక్కడ జరిగింది. ఎందుకంటే ఒక ఇన్స్టిట్యూట్ ఒక సెంటర్ నుంచి ఎగ్జామ్ సెంటర్ నుంచి అంతమందికి రావడం మాకు ఒక సందిగ్ధత ఉంది దాంట్లో అనమాట. అవన్నీ తెలిసాల్సిన అంశాలు. కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే చిత్తశుద్ధి లేదు. విద్యార్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వ రాజకీయ పార్టీలకు లేదు. 100% చేయాలనుకుంటే వీళ్ళు ఎందుకు చేయట్లేదు, ఎందుకు డీలే చేస్తున్నారు? ఈ రోజు నేను ఇంతకాలం ప్రశ్నిస్తున్నాం. అంటే మేము ఆ ప్రభుత్వాన్ని తీస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని తీస్తున్నాం. ఈ రెండు ప్రభుత్వాల మధ్య తేడా ఏముందంటే తేడా ఏం లేదు. ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు ఆపోజిషన్ ఉన్నప్పుడేమో మనం ఎప్పుడైతే సీట్లు వస్తాయో అప్పటిదాకా అలా మనం వాడుకుంటున్నారు. తర్వాత సేమ్ ఇప్పుడు స్థానిక ఎలక్షన్ రాబోతా ఉన్నాయి, పెడదామని చెప్పి చూస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు ప్రభుత్వం ఏర్పడడానికి మీరందరూ కూడా సపోర్ట్ చేశారు, ఎమ్మెల్యే ఎలక్షన్ లో గెలిపించారు. మరి స్థానిక ఎలక్షన్ లో కానీ రేపు వచ్చే బైపో ఎలక్షన్ లో కానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది? తప్పకుండా ఉంటుందన్న ప్రభుత్వం. ఎందుకంటే ఈ ప్రభుత్వము హామీలు ఇచ్చింది, దాన్ని అమలు చేయలేదు. కాబట్టి మాలో బాధ ఉంటుంది అనమాట. విద్యార్థులు ఇదంతా మేము మా వల్లనే కదా ఈ ప్రభుత్వం వచ్చింది, మేము కొట్లాడుతూనే కదా వచ్చింది. కాబట్టి వీరు ఏదైతే ఆ హామీలు ఇచ్చిందో హామీలని 100% ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇంకా ఆశ ఉంది, చేయాలి. చేసి మీకు రానున్న ఎలక్షన్స్ లో మీకు ఒక మంచి పాజిటివ్ వైబ్ ఉంటుంది. లేదంటే ఈ రకంగానే మీరు పోకడం ఉంటే తప్పకుండా ప్రభావం ఉంటుంది. 100% ప్రభావం చూపిస్తాము. ఇప్పుడు విద్యార్థులు ఏం చేయరని అనుకుంటారు, కానీ విద్యార్థులు ఒక్కొక్క విద్యార్థి మన ఏ రకంగా చూపించిన విద్యార్థులు కూడా మనం చూసిన ఎలక్షన్ చూసినాం కదా, ప్రభుత్వాలు కిందికి అయిపోయినాయి, మారిపోయినాయి. సో మీ ప్రధాన ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ ప్రధానమైన డిమాండ్ ఏది మీది? అదే అన్న, మేము ఏంటంటే ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేయాలి. ఇప్పుడు ఏదైతే విద్యార్థులకు యువ వికాసం ఇస్తుంది అన్నది అది కూడా ఫుల్ఫిల్ చేయాలి. ఇంకేదన్నా అంటే ఇంకా వీళ్ళకి సపరేట్ గా ఎంటర్ప్రీనర్లు కూడా కావడానికి ఏదైనా ఛాన్స్ ఉంటే వాళ్ళకి ప్రభుత్వం నుండి సహకారాలు అందించాలి. ప్రైవేటు కంపెనీలలో మనకి ఇంత లోకల్ పర్సెంటేజ్ ఇంత మన స్థానిక పీపుల్స్ కి, తెలంగాణ పీపుల్స్ కి అలాంటి అవకాశం కూడా కల్పించాలి. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే చేయండి అంటూ ఏది ఉండదు. కాబట్టి ఇలాంటి కల్పిస్తే విద్యార్థులు, కుటుంబాల పేద వర్గాలకి లబ్ధి చేకూరుతుంది. కాబట్టి వాళ్ళ జీవితాలు బాగుపడుతుంది. కాబట్టి ఒక విద్యార్థి అంతేంతో ఆర్థికంగా లబ్ధి పొందుతాయి, వాళ్ళ తలసరి ఆదాయాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ రకంగా ప్రభుత్వాలు వ్యవహరించాలి. తప్పకుండా వ్యవహరించాలని కోరుకుంటున్నాను. లేదంటే మీరు ఈ రకంగా పోకపోతే తప్పకుండా మీ పైన ఈ ప్రభుత్వం పైన కూడా ప్రభావం చూపుతుంది. రానున్న ఎలక్షన్స్ పైన కూడా తప్పకుండా ప్రభావం చూపుతామని నేను తెలియజేస్తున్నాను. సో రైట్, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, నిరుద్యోగుల పక్షాన ఉద్యోగ నోటిఫికేషన్ చేయాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి, లేకపోతే మాత్రం గతంలో ఎలక్షన్ లో ఏ విధంగా పనిచేసి గత ప్రభుత్వాన్ని ఓడగొట్టామో మళ్ళీ రాబోయే ఎలక్షన్ లో కూడా మా విద్యార్థులు పెట్టుకున్నా కానీ నిరుద్యోగులు పెట్టుకున్నా కానీ మేము ఆ విధంగానే మేము వివరించాల్సి వస్తుంది, బుద్ధి చెప్పాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు.